హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతికి వస్తున్నాం ప్రీమియర్ షో చూసొచ్చాను. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి వెంకటేష్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అన్నమాట, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. అయితే తనని ఒకసారి సస్పెండ్ చేసేస్తాడు. సస్పెండ్ చేసినందుకు ఆ, పోలీసుల మీద అదే పై అధికారుల మీద కోపంతో తన జాబుని వదిలేసి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో హ్యాపీగా ఉంటాడు. అలాంటి టైంలో ఒకరోజు తన ఎస్ గర్ల్ ఫ్రెండ్ మీనాక్షి చౌదరి వెంకటేష్ దగ్గరికి వచ్చి నేను తన ఎస్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి తనకు ఒక మిషన్లో హెల్ప్ కావాలని అడుగుతుంది. అప్పటిదాకా ఐశ్వర్య రాజేష్ తన భర్త రాముల్లా అంటోడు అనుకున్న ఐశ్వర్య రాజేష్ తనకి ఎస్ గర్ల్ ఫ్రెండ్ ఉందనేసరికి షాక్ అవుతుంది. అసలు మీనాక్షి చౌదరి ఎందుకు వచ్చింది వెంకటేష్ దగ్గరికి, ఏ మిషన్ కోసం హెల్ప్ అడగడానికి వచ్చి, అసలు వాళ్ళిద్దరి మధ్య బ్రేకప్ ఎందుకు అయింది, వెంకటేష్ని ఎందుకు సస్పెండ్ చేశారు, ఐశ్వర్య రాజేష్కు తన భర్తకి ఎస్ గర్ల్ ఫ్రెండ్ అని ఉన్న విషయం తెలిసిన తర్వాత ఏం చేసిందే అనేది ఈ మూవీ స్టోరీ లైన్. మూవీ అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. సినిమా మొత్తం కామెడీ వేలో వెళ్తుంది అన్నమాట. లాస్ట్లో ఒక 10 మినిట్స్ కొంచెం ఒక మంచి మెసేజ్ ఇస్తారన్నమాట. ఒక చిన్న ట్విస్ట్ లాగా రివీల్ చేస్తారు. మనకు ఫస్ట్ స్టార్టింగ్లో ఒక మాస్టర్ని చూపిస్తారు, ఆ మాస్టర్ని లాస్ట్లో కలుపుతారు అన్నమాట. నేను ఫస్ట్లో ఏందబ్బా ఒక మాస్టర్ని ఒక టీచర్ని చూపించారు, అతన్ని క్యారెక్టర్ ఎందుకు అలా చూపించారు, ఇంకా అసలు చూపించలేదు అనుకున్న టైంలో ఎండింగ్లో అతని క్యారెక్టర్ చూపిస్తారు అన్నమాట. అది చాలా బాగా నచ్చింది. ఈ మూవీలో వెంకటేష్ అనాథ అన్నమాట, తనకి ఎవరు ఉండరు. అందుకని చెప్పి ఇల్లరికం అల్లుడుగా వచ్చేస్తాడు. అంటే అదే ఇల్లరికం అల్లుడుగా పోతాడన్నమాట. అక్కడ మామతో వచ్చే సన్నివేశాలు కూడా చాలా బాగున్నాయి. అలాగే వెంకటేష్ కొడుకు క్యారెక్టర్ ఒక పిల్లోడు చేస్తున్నాడు. ఆ పిల్లోడు ఫస్ట్ హాఫ్లో కామెడీ బాగా చేశాడు. అలాగే సెకండ్ హాఫ్లో వచ్చి ఐశ్వర్య రాజేష్కు మీనాక్షి చౌదరి మధ్య వచ్చే గొడవలు కానీ, వాళ్ళు కామెడీ క్రియేట్ చేయడం కానీ అది కూడా చాలా బాగుంది. మెయిన్ సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది, అక్కడైతే ఫుల్ బాగా నవ్వుకున్నా. ఓవరాల్ అయితే కామెడీ అయితే చాలా బాగుంది. అలాగే నరేష్ మళ్ళీ ఇంకో తమిళ్ కమెడియన్ ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్య వచ్చే కామెడీ సీన్లు కూడా బాగున్నాయి. ఇందులో పృథ్వీరాజ్ కూడా అతని పేరు పృథ్వీరాజే అనుకుంటాను, అతను కూడా ఉన్నాడు. కానీ అతనికి ఏదో జస్ట్ అలా క్లైమాక్స్లో ఒక ఫైట్కి వచ్చి అలా వెళ్ళిపోతాడు. ఓవరాల్ అయితే మూవీ అయితే సంక్రాంతికి చూడొచ్చు, ఫ్యామిలీతో బాగా కలిసి చూడొచ్చు, బాగా నవ్వుకుంటాం. రొటీన్ స్టోరీయే, కొత్త స్టోరీ ఏం కాదు. సాంగ్స్ కూడా నాకు బాగానే ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది, డైరెక్షన్ కూడా బాగుంది. కాకపోతే రొటీన్ స్టోరీయే. అవసరాల శ్రీనివాసు ఉన్నంత వరకు ఉన్నాడు క్యారెక్టర్, మెయిన్ తన క్యారెక్టర్ ఇంపార్టెంట్. అంతే తనని కిడ్నాప్ చేస్తారు అన్నమాట, అతనిదే ఇంపార్టెంట్. అతని క్యారెక్టర్ వరకు అతను బాగా చేశాడు. ఓవరాల్ అయితే ఈ మూవీ అయితే నాకు బాగా నచ్చింది. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. కామెడీ మూవీ, అంటే రొటీన్ స్టోరీ కామెడీ మూవీ బాగుంది. లాస్ట్లో కొంచెం మంచి మెసేజ్ ఇస్తారు అన్నమాట, ఒక మెసేజ్ కూడా ఇచ్చాడు, అది నాకు బాగా నచ్చింది. వెంకటేష్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. పోలీస్ గెటప్లో అయితే ఫస్ట్లో ఎలివేషన్స్ అయితే చాలా బాగా ఇస్తారు, అక్కడైతే చాలా బాగుంటుంది. అలాగే తర్వాత భర్తగా వాళ్ళిద్దరి మధ్య నగిలిపోతూ అవన్నీ బాధపడుతున్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం కానీ ఎంత చాలా బాగా చేశాడు వెంకటేష్ అయితే నాకు. అలాగే మీనాక్షి చౌదరి కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది, తనకు కూడా చాలా మంచి రోల్ వచ్చింది ఈ సినిమాలో. అలాగే ఐశ్వర్య రాజేష్ కూడా తనకు కూడా చాలా బాగా యాక్ట్ చేసింది, ఈ సినిమాలో మంచి రోల్ వచ్చింది. ఈ మూవీకి ఓవరాల్గా నేను రేటింగ్ వచ్చి 5కి 4 ఇస్తాను. నాకైతే బాగా నచ్చింది. ఈ మూవీ ఫుల్ కామెడీ మూవీ, బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. సెకండ్ హాఫ్లో చాలా బాగుంటాయి కామెడీ సీన్లు అవన్నీ, అక్కడక్కడ కొంచెం నవ్వు రాకపోయినా మెయిన్ ఓవరాల్గా మూవీ కామెడీ అయితే చాలా చోట్ల నవ్వుకోవచ్చు హ్యాపీగా. అలాగే నాకైతే ఈ మూవీ అయితే బాగా నచ్చింది ఫ్రెండ్స్. అలాగే మీకు ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.